చెప్పాయని దగ్గర కూడా చెప్పవచ్చు. వీటిలన్నిటికీ నువ్వు ముందుగానే ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యి స్టెప్ తీసుకో. అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకొని అమ్మాయి హ్యాపీగా ఉంది, ఆ అబ్బాయి తనకు నచ్చిన సంబంధం తీసుకొని అబ్బాయి కూడా హ్యాపీగా. ఏంటి ఇక్కడ నా మాట కాదు అమ్మాయిని మార్చింది, నేను కాదు దేవుడు దిగి వచ్చి చెప్పిన ఆ అమ్మాయి మారదు. ఏం మార్చింది చెప్పండి? తల్లిదండ్రుల పట్ల ఆమె ఉన్న ప్రేమ, తల్లిదండ్రులు ఆ అమ్మాయి పట్ల చూపున్న ప్రేమ. ఈ రకమైనటువంటి కుటుంబ వాతావరణం ప్రత్యేకంగా మన భారతదేశం యొక్క ముఖ్య లక్ష్యం కుటుంబ వ్యవస్థ. భారతదేశం ప్రపంచంలో కల్లా గొప్ప దేశాన్ని ఎందుకంటానంటే నేను భారతదేశంలో కుటుంబం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో మీకు ఎక్కడ అంత గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగిన భారతదేశంలో కూడా ఇప్పుడు మనం కుటుంబ సంబంధాలను క్రమంగా కోల్పోతున్నాం. మన ఆనందం కోల్పోవడానికి అది కూడా ఒక కారణం. టైం మిగిలిన తొందరగా హెల్దీ డైట్ మనకు తెలుసు. సోషల్ కనెక్షన్ గురించి చెప్పుకున్నాం. హెల్దీ డైట్ అనగానే మనకి సాధ్యమైనంత వరకు మన తిండి కానీ తిండి చాలా తింటున్నాం మనం. అంటే పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ రకరకాల ఇష్టం మానేయమంటారా అంటే డాక్టర్లు ఏం చెప్తారంటే 80-20. నువ్వు తినే దాంట్లో 80% హెల్తీ ఫుడ్ తిను, 20% ఇష్టం వచ్చినట్టు తిను, ఏమైనా తిను. అలా చేసుకో. నేనైతే 80-90 కాదు, 80-20 కాదు, 95-5 ఎప్పుడైనా నేను కొంచెం తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తాను. తర్వాత గోల్స్ పెట్టుకోండి. మీరు ఖాళీగా ఉంటే కనుక చక్కగా సుడోకు లాంటివి చిన్నవి పెట్టుకొని చేయొచ్చు. చేస్తే సో చెప్పాను కదా, రివార్డ్ హార్మోన్. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతోంది, ఎంజాయ్ చేయండి. గెలిస్తే అద్భుతం అనుకోండి. ఇండియా ఓడిపోయింది అనుకోండి, ఓడిపోయిన అప్పుడప్పుడు ప్రతిసారి మనమే గెలిస్తే క్రికెట్లో మజా ఓడిపోయింది అనుకోండి, క్రికెట్ గెలిచింది అనండి, అప్పుడప్పుడు మాత్రం పోటీ ఉండాల్సిందే అనండి. ఆ రకంగా నిజంగా మనకి ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు చాలా నల్లగా ఉంటుంది మనందరికీ కూడా. ఇంట్లో ఏంటంటే అలా మూడీగా ఉన్నారంటాం, ఏం లేదు, గెలిస్తే మాత్రం విపరీతమైన ఆనందం వస్తుంది. సో చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవడం, రివార్డ్స్ తీసుకోవడం, మంచి నిద్ర, స్లీప్. నేను ఈ మధ్యన గమనించింది, మన మంచి నిద్రకి మనందరం సీలింగ్ చేస్తాం కంప్లీట్. ఏసీ చేసుకోవడానికి వీలుగా వెంటిలేషన్ తీసేసాక సమ్మర్లో ఏసీ వేసుకుంటాం, శీతాకాలంలో ఏసీ వేసుకుంటాం. కానీ ఎప్పుడైతే వెంటిలేషన్ తీసామో మనం శీతాకాలంలో కూడా ఏసీ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ హాల్లో నేను కూర్చోలేదు, అది వింటర్ అయినాక కూర్చోలేదు, ఎందుకంటే గాలి బయటికి పోదు. మన బెడ్రూమ్లన్నీ అలా చేసేస్తాం. కాబట్టి మనకి ఏసీ అవసరం లేనప్పుడు చక్కగా గాలి కిటికీలు తీసేసుకొని దోమలు వస్తాయనుకుంటే మెష్ వేసుకొని గాలిలో పడుకోవడం మంచిది. నేనైతే వాటిలో పల్లెటూళ్ళలో బయట పడుకునే వాళ్ళం, ఇప్పుడు పరిస్థితి లేదు. డాబా మీద పడుకునే పరిస్థితి లేదు, ఏ టైంలో అవసరం తెలియదు. కాబట్టి నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే నాకు ఆక్సిజన్ సరిపోవట్లేదో నాకు బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి. చిన్నప్పుడు నాకు నన్ను తిట్టిన అన్నయ్యో లేకపోతే నాన్న వీళ్ళంతా కోపంగా సీరియస్గా కలవచ్చు. ఎప్పుడైతే మంచి గాలి వస్తుందో, మంచి పర్ఫ్యూమ్ ఉందో గదిలో, అప్పుడు మంచి అంటే నిద్ర బాగా పడుతుంది, మంచి డ్రీమ్స్ వస్తుంది. కాబట్టి గుడ్ స్లీప్కి కావాల్సినటువంటి ఏర్పాటు మనం చేసుకోవాలి. టైంకి గోయింగ్ టు బెడ్, గెట్ అప్ early in the morning. Early to bed, early to rise makes a man healthy, wealthy and wise. ఇది అద్భుతమైన సేవ. 10కో 11కో ఏదో టైం సెట్ చేసుకొని 8 hours స్లీప్ తప్పనిసరిగా ప్రతి మనిషికి అవసరం. చిన్నపిల్లలకైతే కొంచెం ఎక్కువ అవుతుంది, వృద్ధులకైతే పట్టదు. కాబట్టి 8 years మనం పెట్టుకోవాలి. 7 hours స్లీప్ తగ్గకుండా చూసుకోవాలి. మనం హ్యాపీగా హెల్తీగా ఉండాలి. సో స్లీప్ ఆల్సో మేక్స్ హ్యాపీ.
గివ్ టు అదర్స్. ఎంతో కొంత ఇతరులకి ఇవ్వాలి, మనకు ఉన్నదా. నేను ఆయనే చెప్తున్నాను అనుకుంటే నాకు బాగా ఇన్స్పైర్ చేసేది ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ యూనివర్సిటీలోనే కాదు బయట కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అద్భుతంగా సంపాదించవచ్చు. ఆయన తన టైం అంతటిని సొసైటీ కోసం ఖర్చు చేస్తున్నారు. అలా ఖర్చు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరంతా ఈ రోటరీ క్లబ్ అంటేనే సర్వీస్. మీ మీ వ్యాపారాన్ని లేకపోతే మీ ఖాళీ సమయాన్ని ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఈ క్లబ్ నడుస్తూ ఉంది. మీ క్లబ్ ద్వారా మీరు చేసే సేవా కార్యక్రమాలు. సో గివ్ టు అదర్స్, ద హ్యాపీనెస్ ఆఫ్ గివింగ్ అదర్స్. సో ఉన్న దాంట్లో కొంత కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా మనం హ్యాపీనెస్ని సొంతం చేసుకోవచ్చు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చూపండి. టీచర్స్ డే వస్తే మీ టీచర్లు ఎక్కడైనా బతుకుంటే ఒకసారి వాళ్ళ ఫోన్ ద్వారా పంపించండి. ఆ ఊరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి వాళ్ళని కలవండి. 80 ఏళ్ల వయసులో మా టీచర్ విశాఖపట్నం సాగర్ నగర్లో ఉంటే ఆయన అడ్రస్ తెలుసుకొని ఏదో సందర్భంలో ఫోన్ చేస్తే మామూలుగా అడిగా మీ వయసు ఎంత సార్ అంటే రేపు డిసెంబర్ 10కి అదే డేట్ కాదు 80 కంప్లీట్ అవుతాయి అంటారు. ఆయనకి చెప్పకుండా నా బ్యాచ్ అందరినీ తీసుకొని సర్ప్రైజింగ్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి ఆ రోజు సత్కారం చేస్తే ఆయన ఎంత ఆనందపడిపోయారు. మమ్మల్ని అందరినీ హోటల్కి తీసుకెళ్ళి ఆయన భోజనం పెట్టించారు. సో ఎంత ఆనందం ఆయనకి. సో గ్రాటిట్యూడ్. మైండ్ఫుల్నెస్ తెలుసు. మైండ్ఫుల్నెస్, బీ ప్రెజెంట్. ప్రతిదాన్ని ఎంజాయ్ చేయాలి. టీవీ చూస్తూ భోజనం చేయడం, ఆస్వాదిస్తూ భోజనం చేయడం అంటారు. ఆస్వాదిస్తూ ఛాయ్ తాగుతాం, ఆస్వాదిస్తూ ఛాయ్ తాగుతాం. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మైండ్ఫుల్నెస్ అంటే. లర్నింగ్ థింగ్స్. నాకు ఉమ్మడి మిత్రులు ఒక ఆయన మా సైకాలజీ ప్రొఫెసర్, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు పిహెచ్డీ చేయాలనుకుంటున్నాను. ఆయన చాలామందికి చెప్పారు. ఈయన నన్ను ఇన్స్పైర్ చేశాడు. 63 ఏళ్ల వయసులో నేను చదువుకుంటానని వచ్చాడు. నాకు 55 ఏంటి, నేను ఇంకా ఎన్ని పనులు చేయాలి. సో ఇదంతా నేను కొత్త భాషలు నేర్చుకుంటూ ఉంటాను. నా దగ్గర అన్ని భాషలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి. ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన 30 రోజుల్లో తమిళ, 30 రోజుల్లో మలయాళం, 30 రోజుల్లో కన్నడ, 30 రోజుల్లో బెంగాలీ, చాలా భాషలు చదవగలను. కేవలం అక్కడికి వెళ్ళాలని నేర్చుకుంటాను. ప్రతిసారి కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అల్జీమర్స్ రాకుండా ట్రావెల్. యూ స్టార్ట్ డైయింగ్ ఇఫ్ యూ డోంట్ ట్రావెల్. మీరు చదువుతారు ఎంత అవకాశం ఉంది. యూ స్టార్ట్ డైయింగ్ ఇఫ్ యూ డోంట్ ట్రావెల్. ఎప్పుడు అవకాశం ఉంటే ఎంత వీలైతే అంత. మన పూర్వీకులు చెప్పారు, తీర్థయాత్రకు వెళ్ళారు. భక్తి ఏం కాదు. ట్రావెల్ చేయడం అనేది మన సంస్కృతిలో మానవ జీవన ప్రయాణంలో ఒక భాగం. సో ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ప్రయాణం చేయాలి. నేను సాధ్యమైనంత వరకు ట్రైన్లోనే ప్రయాణం చేస్తాను. సాధ్యమైనంత వరకు ఎక్కువగా సమయం ప్రయాణంలో ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చదువుకోవచ్చు, వివిధ విషయాలు ఆలోచించవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించడానికి టైం పెట్టుకోవట్లేదు. ఈ బయట పెట్టేటప్పుడు కూడా చెవులో మీకు పెట్టేసుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని, ఫోన్ చేతిలో పెట్టుకొని వాకింగ్ చేస్తున్నప్పుడు నిరంతరం ఇదే పనులు. సమాజానికి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించలేదు, సమాజం గురించి ఆలోచించలేదు. సో ట్రైన్ ప్రయాణం ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చాలా ఎంజాయ్ చేస్తాను. సెట్ గోల్స్, ఏమో గోల్స్ పెట్టుకోండి. ఫర్ ద గుడ్. అందరిలో మంచి ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాశం చెప్పాలంటే మనుషులంతా మంచోళ్ళేరా, అసలు మనిషి అంటేనే మంచోళ్ళరా. సో అది చూస్తే మన ఎవరిలోనూ చెడు కనిపించదు. పిల్లాడు తప్పు చేశాడంటే వాడి బ్యాక్గ్రౌండ్లో ఏముంది. ఒక ఆటో ఆయన ఎక్కువ అడిగాడు అంటే అయ్యో పాపం ఎంత కష్టపడి ఆయన ఆటో నడిపి ఆయన లేకపోతే నేను ఇంటికి రాలేను కదా. ప్రతి దాంట్లో పాజిటివ్ చూడడం మనం నేర్చుకోవాలి. అండ్ షో కైండ్నెస్. దయ చూపండి మనుషుల పట్ల, జంతువుల పట్ల, ఇంట్లో వాళ్ళ పట్ల, వృద్ధుల పట్ల, చదువుకునే పిల్లల పట్ల, వాళ్ళ ర్యాంకుల కోసం, గ్రేడుల కోసం
వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా. నాకు తెలిసి గొప్ప గొప్ప ర్యాంకులు సాధించిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవ్వలేదు. ఫెయిల్యూర్స్ అందరూ పాడైపోయి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. కానీ చిన్న వయసు నుంచే వాళ్ళని ఆ ఒత్తిడిలో పెట్టి వాళ్ళ బాల్యాన్ని, తద్వారా వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేయకుండా వాళ్ళు హ్యాపీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మాట్లాడండి, ఏం జరిగేది వాళ్ళ స్కూల్లో, టీచర్ ఏం చెప్పారు, నువ్వేం చెప్పావు, వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, మనమే చెప్పడం. ముందు చూడు, హోంవర్క్ చూడు, మొన్న నీకు ఇంటర్నల్ ఎలా వచ్చాయి, మ్యాథ్స్ ఎన్ని మార్కులు ఇవి అని కంపేర్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా మనం హ్యాపీగా ఉండడానికి ప్రపంచంలో అనేక మార్గాలు ఉన్నాయి. సో ఆ మార్గాలన్నింటినీ మనం ఓన్ చేసుకోవడం ద్వారా దేవుడు అద్భుతమైన ప్రపంచాన్ని ఇచ్చాడు, అద్భుతమైన సంగీతం ఇచ్చాడు, అద్భుతమైనటువంటి ప్రపంచం. మేము చాలా కాలం క్రితం మనాలిలో ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక యువ జంటని కలిసాను. సో ఆయన అడిగాడు, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు యూరోప్ అన్నాడు. నో, ఇట్స్ అవర్ డ్రీమ్ అన్నాడు. వాట్ ఈస్ దేర్ ఇన్ యూరోప్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇండియా. విత్ దిస్ ఐ వాంట్ టు కంక్లూడ్ ది సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుబ్బరాజు గారు. లైఫ్ సంతోషంగా ఎలా ఉండాలి, ఏం చేస్తాం మనం సంతోషంగా ఉంటాం అనే విషయాలు చాలా బాగా చెప్పారండి. అవన్నీ మనం చేసేదే, కానీ మీరు అన్ని విషయాలు పాజిటివ్గా ఉండాలి, పిల్లలు ఎలా చూడాలి, ఇందులో మనం సంతోషాన్ని వెతుక్కుంటాం అంటే అన్నింటిలో మనం వెతుక్కుంటాం, అలా ఎంజాయ్ చేస్తే జీవితాన్ని గడపాలని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు వచ్చి మన సుబ్బరాజు గారిని గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? సార్ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఏదో పెట్టారన్నారు కదండి మీరు, మీ బయోడేటా, ఆ ట్రస్ట్ దాని యాక్టివిటీస్ ఏంటి? మా ట్రస్ట్ పేరు ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్.